అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి గుర్తించి సన్మానం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరమ్మని తప్పగా అభినందించక తప్పదు. అయితే ఎన్టీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నినాదంతో ఎప్పుడు ఆయన నడిచేటటువంటి వ్యక్తి, ఆలోచన చేసేటటువంటి వ్యక్తి. ఆ ఆలోచనలకు అనుగుణంగా 29 సంవత్సరాల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ ట్రస్ట్ను ప్రారంభించడం. మరి ఈ ట్రస్ట్లో అన్ని రకాల దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ మానవుడికి అతి కీలకమైనటువంటి రక్తదానం, దాన్ని కూడా ఈ ట్రస్ట్లో పెట్టి లక్షలాదిగా జనాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ ట్రస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సమర్థనీయంగా, ఎక్కడా కూడా ప్రజోపయోగమైనటువంటి పరిస్థితులు. క్రైసిస్ ఎక్కడుంటే అక్కడ ఆ క్రైసిస్కి ట్రస్ట్ వెంటనే వెళ్ళి భువనేశ్వర్ గారి యొక్క నాయకత్వంలో చాలా సమర్థవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేనికైనా, ఏ వ్యవస్థకైనా, ఏ సంస్థకైనా ఆర్థిక సహకారం ప్రజల నుంచి రావాలి అనుకుంటే ముందు ఆ సంస్థ మీద, ఆ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలగాలి. ఇవాళ ఆ నమ్మకంతో ఈ ట్రస్ట్ 29 సంవత్సరాలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు. ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చినా సరే మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఈ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రస్ట్ మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాలని ఉభయ రాష్ట్రాల్లోని కూడా, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఉపయోగపడాలని, ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ట్రస్టులు కూడా ఆలోచన చేయాల్సింది ప్రతి వ్యక్తికి ఆర్థిక వనరులు సృష్టించేటటువంటి విధానంలో చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చాలా వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవాళ ఆ విధమైనటువంటి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.